ఎఫిషియన్స్ ఫస్ట్ చాప్టర్లో 7 నుంచి 10 వర్సెస్ చదువుతా. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన కార్యం కోసం, లేకపోతే జరగవలసిన ఏర్పాటు కోసం దేవుడు మనందరికీ జ్ఞానము వివేచన ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. గాడ్ హ్యాస్ గివెన్ us దట్ విజ్డమ్ అండ్ ప్రూడెన్స్ అని. ఆ విజ్డమ్ని స్టడీ చేస్తూ ఉన్నాం. ఈ విజ్డమ్ ఎన్ని రకాలుగా ఉంటుందో మనం చూస్తున్నప్పుడు ఇది లోక సంబంధమైన విజ్డమ్ ఉంటుంది, పరలోకానికి సంబంధించినటువంటి విజ్డమ్ ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. లోక సంబంధమైన విజ్డమ్లో డిమానిక్ టీచింగ్ ఉంటుందని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక బిలీవర్ అనేవాడు ఉంటే, ఈ బిలీవర్కి ఈ వరల్డ్లో రెండు వైపులా వర్క్ ఉంటుంది. ఒకటేమో టువర్డ్స్ అన్సేవ్డ్ హ్యూమన్స్ ఉంటుంది. అంటే రక్షణ లేని మనుషుల వైపు ఆయనకి కొంత పని ఉంటే, అట్ ద సేమ్ టైం అన్సీన్ ఫోర్సెస్ ఉంటాయి. అంటే రెండిటితో డీల్ చేయాల్సిన విషయం ఉంటుంది మనిషికి ఎప్పుడైనా. ఒకసారి మనం ఎఫిషియన్స్ 6th చాప్టర్లోకి వెళ్తే అక్కడ మనకి సైతాన్ గడ్ ఆర్మీ కనిపిస్తుంది. 12వ వచనం నుంచి చూస్తే, వి రెజల్ నాట్ విత్ అగెయిన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అన్నాడు, బట్ అగెయిన్స్ట్ ప్రిన్సిపాలిటీస్. చదువుతారా? ఫస్ట్ ప్రిన్సిపాలిటీస్. ఓకే, ప్రిన్సిపాలిటీస్ అంటే ఏంటి? ఈవిల్. ఓకే, సెకండ్ ఎవరు? అథారిటీస్. పవర్స్ ఆఫ్ డార్క్నెస్. పవర్స్ ఆఫ్ డార్క్నెస్. ఫోర్త్ ఎవరు? ఓకే, వికెడ్ స్పిరిట్స్ ఉంటాయి. ఇదంతా సైతాన్ గాడికి సంబంధించిన ఆర్మీ. వీటన్నిటికీ సాటర్న్ హెడ్ ఉంటాడు. ఒక 2 నిమిషాలు నేను ఎక్స్ప్లెయిన్ చేసే లోపల చైతన్య ఒకసారి ఇటు వస్తా. ఓకే, ఇదంతా సాటర్న్స్ ఆర్మీ. ఈ అన్సీన్ ఫోర్సెస్లో ఇవన్నీ వికెట్ ఫోర్సెస్. ఒకటేమో ఈవిల్ రూలర్స్ ఉంటారు. వీళ్ళు కాకుండా యాక్చువల్గా వి రెజల్ నాట్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే, ఈ ఫ్లెష్ అండ్ బ్లడ్ కానీ ఏంటి అంటే డీమన్స్ అని. యాక్చువల్ 5th కేటగిరీ ఉంటుంది, అది పైన రాస్తున్నాను. డీమన్స్ అని. సో డీమన్స్ ఉంటాయి, ప్రిన్సిపాలిటీస్ ఉంటాయి, ఈవిల్ రూలర్స్ అని ఉంటుంది, అథారిటీస్ అని ఉంటాయి, పవర్స్ ఆఫ్ డార్క్నెస్, వికెడ్ స్పిరిట్స్. సో ఈ 5 టైప్స్ ఆఫ్ రూలర్స్, ఈవిల్ రూలర్స్ ఉంటారు. వీళ్ళందరూ, ఈ డీమన్స్ అంటే ఎవరు అంటే, ఈ భూమి మీద మనుషులు జీవించక ముందు జీవించిన వాళ్ళు. అవి కేవలం స్పిరిట్స్ మాత్రమే, కానీ వాటికి బాడీస్ లేవు. ఇవి బాడీస్ లేవు కాబట్టి ఇవి శూన్యంలో ఉంటే, వ్యాక్యూమ్లో ఉంటే ఇవి టార్మెంటేషన్కి గురవుతాయి. సో ఆ టార్మెంటేషన్ వండుకొని ఉండటానికి ఏం చేస్తుంటాయి అంటే, బాడీస్ని వెతుక్కుని ఆ బాడీస్లో వచ్చి జీవించడం మొదలు పెడతాయి. అంటే దట్స్ హౌ పీపుల్ గెట్ పొజెస్డ్ యాక్చువల్లీ. అంటే దయ్యం పట్టినోళ్ళు అంటారు. ఈ దయ్యం పట్టినోళ్ళు అనే మాట, ఈ దయ్యాలు అంటే ఈవిల్ స్పిరిట్స్ అంటే
ఈ ఈవిల్ స్పిరిట్స్ ఏం చేస్తాయి, ఇవి ఎవరు అంటే వీళ్ళు ఆదాము కంటే ముందు భూమి మీద జీవించిన వాళ్ళు. దీంట్లో బైబిల్లో చాలా క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఈ సాటన్ పడిపోయేటప్పుడు మనం యెహెజ్కేలు 28వ అధ్యాయం చూస్తే, మనుషులు చూస్తున్నప్పుడు, రాజులు చూస్తున్నప్పుడు నేను నిన్ను పడేస్తానని చెప్పి దేవుడు చెప్తాడు. యెహెజ్కేలు 28 చూడండి. నేను మొత్తం చదవను కానీ 16వ వచనం నుంచి చదివితే, యెహెజ్కేలు 28 16th verse నుంచి కంటిన్యూ చేయండి. Your great wealth fill you with violence, and you sinned. So I banish you from the mountain of God. I expel you, O mighty guardian, from your place among the stones of fire. Your heart was filled with pride because all your beauty. You corrupted your wisdom for the sake of your splendor. So I threw you to the earth and exposed you to the curious gaze of kings. ఇదంతా లూసిఫర్ గురించి రాసిందా? You defile your sanctuaries with your many sins and your dishonest trade. So I చూడండి అక్కడ దాని ముందే ఉన్నాడు, ఐ విల్ క్యాచ్ ది టు ద గ్రౌండ్, ఐ విల్ లే ది బిఫోర్ కింగ్స్ అన్నాడు. అంటే ఈయన చీఫ్ కింగ్. ఆ టైంలో వేరే కింగ్స్ కూడా ఉన్నారు. నెక్స్ట్ మాట ఏమన్నాడు, యూ హ్యావ్ డిఫైల్డ్ యువర్ సాంచురీస్ బై ద మల్టిట్యూడ్ ఆఫ్ యువర్ ఇనిక్విటీస్, బై ద ఇనిక్విటీ. చదువునా? And dishonest your trade. So I brought fire from within you and it consumed you. I let it burn you to ashes to the ground in the sight of all who were watching. In sight of all who were watching అని ఉంది. అదే 18th verse లో, జనులందరూ చూస్తుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేస్తానని బైబిల్లో మాట ఉంది. గమనించండి. సో ఈ లూసిఫర్ పడేటప్పుడు రాజులు ఉన్నారు. ఆ టైంలో కొంతమంది, అంటే ఆదామును పోలినోళ్ళు మాత్రం కాదు కానీ, అంటే మనకి మ్యాన్ అని ఇక్కడ బైబిల్లో ఉన్న ప్రతి చోట ఒరిజినల్ భాషలో యాడమ్ అనే ఉంటుంది. అంటే దేవుడు నరుణ్ణి తన స్వరూపంలో తన పోలికలు సృష్టించాడని ఉంటుంది. కానీ ఒరిజినల్ భాషలో ఆదాం అని ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ యాడమ్ 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 అని ఉంటుంది. సో యాడమ్కి నేచర్ ఉన్న వాళ్ళు వేరు. యాడమ్ కంటే ముందు ఈ భూమి మీద జీవించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి దేవుడు ఏం చేశాడంటే సడన్ డిస్ట్రక్షన్ వచ్చింది సైతాన్ గాడి నుంచి. వాడి బాడీస్ నాశనం అయిపోయినాయి, కానీ స్పిరిట్స్ ఉన్నాయి. సో ఈ స్పిరిట్ ఎప్పుడైనా కానీ బాడీ లేకపోతే ఏమైపోతుందంటే వ్యాక్యూమ్లో, శూన్యంలో టార్మెంటేషన్కి గురవుతుంది. అందుకే యేసు ప్రభు ఆ దయ్యాల్ని, ఆ సేనా దయ్యం బట్టి నుండి తరివేస్తున్నప్పుడు అవి ఏమన్నాయంటే, మమ్మల్ని శూన్యంలోకి పంపించొద్దండి, డు నాట్ అంటే సెండ్ us ఇంటూ స్పేస్, వ్యాక్యూమ్లోకి పంపించొద్దు, స్పేస్లోకి పంపించొద్దు అని చెప్పి పందులు ఉన్న శరీరంలోకి. అంటే మరి ఒక విచిత్రమైన విషయం ఉంటుంది అక్కడ. పందులు వాటి శరీరంలోకి దురాత్మలు వస్తే అవి ఇమీడియట్గా వెళ్ళి చచ్చిపోయినాయి. కానీ మనిషి మాత్రం ఆ దురాత్మలు పెట్టుకుని చాలా కాలంగా బ్రతికాడు. వెరైటీ. మనం పంది అంటే కొంచెం నీచగా చూస్తాం, కానీ అయ్యే ఆ 2000 మంది, 2000 దురాత్మలు ఒక మనిషిలో ఉంటాడు, బతికాడు చాలా కాలం. కానీ 2000 దురాత్మలు పందుల గుంపులోకి దేవుడు ఎప్పుడైతే పంపించాడో అవన్నీ ఏమైనా గబగా వెళ్ళి వాడికి బయట వరకే మురికి. మనుషులకు జనరల్గా బయట శుభ్రం ఎక్కువ, లోపల మురికి ఎక్కువ. ఓకే, అది ఇమ్మెటీరియల్. కానీ సో ఎనీ స్పిరిట్ విచ్ డజంట్ హ్యావ్ ఎ బాడీ, ఏంజల్స్కి దే ఆర్ నాట్ స్పిరిట్, అంటే బాడీ ఉన్న స్పిరిట్స్ కాబట్టి దే ఆర్ మేడ్ టు లివ్ వితౌట్ బాడీ అయ్యి. సో కానీ మనుషులు కానీ ఇంతకుముందు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి బాడీ అవసరం. సో ఏమేంటంటే వాడికి ఇప్పుడు బాడీస్ లేవు. అవి ఓపెన్ స్పేస్లో ఉంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే, అంటే ఓపెన్ స్పేస్ అంటే మనకి ఇంకొన్ని తెలియాల. 5 places ఉంటాయి ఎర్త్లో. ఫస్ట్ది షియోల్ అంటారు, దీన్ని హెల్ అంటారు. దీంట్లో ఒక సబ్ పార్ట్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ప్యారడైజ్ అంటారు. షియోల్ అంటే మన భాషలో హెల్, నరకం. దీంట్లోనే టార్మెంటేషన్ లేని పార్ట్ ఇంకోటి ఉంటుంది, అంటే మధ్యలో అగాధం ఉంటుంది. ఈ అగాధం ఆ ప్యారడైజ్లో ఉన్న వాళ్ళకేమో ఎటువంటి శోధన, టార్మెంటేషన్ ఉంటుంది. యువతలో ఉన్న వాళ్ళకి టార్మెంటేషన్ ఉంటుంది. ఇది కాకుండా అంటే హెల్ ఒకటి, ప్యారడైజ్ ఒకటి జనరల్గా జనాలు చెప్పేది. ఇంకోటి ఎబిస్ అని ఉంటుంది.
అంటే బాటమ్లెస్ పిట్ అంటారు. బాటమ్ లేని పిట్ నాకు తెలుగులో. దీంట్లో ఏముంటాయి అంటే యాక్చువల్గా డీమన్స్ ఉంటాయి దీంట్లో. ఇది కాకుండా ప్రిజన్ అంటారు ఇంగ్లీష్లో, ఇదే హీబ్రూలో టార్టారూస్ అంటారు. దీంట్లో ఫాలెన్ ఏంజల్స్ ఉంటాయి. దేవదూతల్లోంచి సైతాన్ గాడి కింద పడిపోయిన వాళ్ళు ఉంటారు దీంట్లో. సో షియోల్లో 2 పార్ట్స్ యాక్చువల్గా, హెల్ ఒకటి, ప్యారడైజ్ ఒకటి. 1, 2, 3, 4. ఎబిస్లోనేమో డీమన్స్ ఉంటాయి. ఈ డీమన్స్ బయటకు ఎట్లా వస్తే దేవుడు బంధించి పెట్టాడు దాంట్లో. కానీ భూమి మీద అధికారం ఎవరికి ఇచ్చాడు దేవుడు? యాక్చువల్గా మనుషులకి ఇచ్చాడు. మనుషులు ఏం చేస్తాడు? తిరణాళ్ళు, జాతరలు చేసి, నవమీలు, పూజలు చేసి వాటిలో ఏం చేస్తుంటాడంటే బయటికి మనం యాక్సెస్ ఇస్తాం యాక్చువల్గా బయటికి. అందుకే పీరియాడికల్గా జరుగుతూ ఉంటాయి అట్లాంటి అలవాటు చేస్తాయి మనుషులకి. సో వెన్ ఎవర్ దే ఇవోక్, పూజలు చేశారనుకోండి, మీరు రెవల్యూషన్స్ 9th చాప్టర్ చదివితే ఈ దయ్యాలకి రకరకాల షేపులు కనిపిస్తూ ఉంటాయి. అంటే మనిషి తల, లేకపోతే జంతువుల తల, లేడీ లాంటి జుట్టు, గుర్రం లాంటి కాళ్ళు, స్కార్పియన్ లాంటి తోక, అంటే కాంబినేషన్ ఆఫ్ మ్యాన్ అండ్ హ్యూమన్ టైప్లో ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటివన్నీ జనరల్గా ఈ ఎబిస్లో దేవుడు బంధించి పెడితే మనిషి ఏం చేస్తాడంటే ఈ క్షుద్ర పూజలు ఉంటాయి కదా, విచ్ క్రాఫ్ట్ చేస్తుంటారు. ఆ టైమ్స్లో వీటిని ఇన్వోక్ చేసి వీటిని పిలుస్తుంటారు. ఈ వర్క్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, ఈ టార్టారూస్లోనేమో ఫాలెన్ ఏంజల్స్ ఉంటాయి. ఇది కాకుండా లేక్ ఆఫ్ ఫైర్ అని ఉంది. దీంట్లోకి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. ఫస్ట్ యాంటీ క్రైస్ట్, ఫాల్స్ ప్రాఫెక్ట్, అబద్ధ ప్రవక్తను, అంత్యక్రీస్తు వెళ్తారు. దాని తర్వాత తీర్పు తర్వాత మనుషులందరూ, అంటే దీంట్లోకి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళందరూ ఇటు షిఫ్ట్ అవుతారు. తీర్పు తర్వాత దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబడిన వాళ్ళందరూ మళ్ళీ దాంట్లోకి వేయబడతారు. అంటే ఇది ఖాళీ అయిపోతుంది, లేక్ ఆఫ్ ఫైర్లోకి వెళ్తారు. లేక్ ఆఫ్ ఫైర్ ప్రస్తుతం ఎంటీ. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే ఇది మనకంటే మినిమం కొంచెం తెలిసి ఉండాలని చెప్తున్నాను. సో ఈ 5 ఆర్మీస్ ఉంటారు. అయితే దీంట్లోనే మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని దగ్గర కూడా బైబిల్ ప్రకారం 5 రకాలైనటువంటి ఇవి ఉంటాయి. నేను చూపిస్తాను అండి. I'll just show you what it is. Yeah. అవి కెరూబులు అంటారు. చెరూబిమ్ అని ఉంటుంది. సెరాఫిము, చెరూబిము. సెరూబులు, కెరూబులు. కెరూబులకేమో ఒక్కొక్క దానికి 4 ముఖాలు ఉంటాయి. ఒకటేమో సింహం ముఖం, ఒక సైడ్ ఏమో గర్ద మొహం ఉంటుంది, ఒక సైడ్ ఏమో మనిషి మొహం ఉంటుంది, ఒక సైడ్ ఏమో ఎద్దు మొహం ఉంటుంది అన్నమాట. ఇవి ఎక్కడుంటాయి అంటే మనకి యెహెజ్కేలు గ్రంథంలో కనిపిస్తాయి. మనం చదివితే వీటికి స్ట్రైట్ ఫుట్ ఉంటాయి, స్ట్రైట్ లైన్స్లో ఏంజల్స్. ఇది ఒక టైప్ ఆఫ్ ఏంజల్స్. 4 రెక్కలు ఉంటాయి ఈ కెరూబులకి. స్ట్రైట్ లైన్స్లో వెళ్తూ ఉంటారు వీళ్ళందరూ. కాకపోతే కెరూబులు ఎప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్ చుట్టూ, దేవుని ప్రజెన్స్ మూవ్మెంట్ని బట్టి కెరూబులు మూవ్ అవుతుంటారు. వీళ్ళు కాకుండా యాక్చువల్గా సెరూబులు అని ఉంటారు. ఓకే, 6 రెక్కలు ఉంటాయి వాళ్ళకి. 2తో ముఖం కప్పుకుంటారు, 2తో ఒళ్ళు కప్పుకుంటారు, 2తో ఎగురుతూ ఉంటారు. వీళ్ళు దేవుని సన్నిధిలో సంచరించే దేవదూతలు. ఫస్ట్ వాళ్ళేమో చెరూబిమ్, సెరూబులు. వీళ్ళు యెహెజ్కేలు గ్రంథంలో కనిపిస్తారు మనకి. రెండో వాళ్ళేమో సెరాఫిమ్, సెరూబులు. వీళ్ళు ఐజయా 6లో కనిపిస్తారు. యెషయా చూస్తాడు వీళ్ళని. వీళ్ళకి 4 రెక్కలు ఉంటాయి, వీటికి 6 రెక్కలు ఉంటాయి. వీటికి ముఖాలు అయితే ఎవరు చూడలేదు ఇంతవరకు. ఎందుకంటే రెక్కలతో ముఖాలు కప్పుకుంటారు, 2 రెక్కలతో ఎగురుతారు, 2 రెక్కలతో బాడీ కప్పుకుంటారు. 6 వింగ్స్. వీటికి 4 వింగ్స్. ఈ 4 కూడా దేనికి గుర్తు అంటే 4 ఏంటంటే మనిషి మొహం, ఎద్దు మొహం, గద్ద మొహం, సింహం మొహం ఉంటాయి. 4 ఉంటాయి. ఇవి కాకుండా దేవుని సింహాసనం దగ్గర జీవరాశులు అని ఉంటాయి, లివింగ్ క్రీచర్స్ అని ఉంటాయి. వీటికి మళ్ళీ 6 వింగ్స్ ఉంటాయి. ఒళ్ళంత కళ్ళు ఉంటాయి ఏంజల్స్కి. ఒళ్ళంత కళ్ళు ఉంటాయి. 4 ఉంటాయి. ఒకటే ఎద్దు మొహంతో ఉంటుంది, ఒకటి సింహం మొహంతో ఉంటుంది,
ఒకటి గ్రద్ద మొహంతో ఉంటుంది, ఒక మనిషి మొహంతో ఉంటుంది. సో మెయిన్ ఈ 3 టైప్స్ ఏంజల్స్, వీటికి కూడా 6 వింగ్స్, లివింగ్ క్రీచర్స్ అంటారు. ఈ లివింగ్ క్రీచర్స్ని మనం రెవల్యూషన్స్లో చూస్తాం. యాక్చువల్గా వీటికి 6 వింగ్స్ ఉంటాయి. సెరాఫిమ్కి 6 వింగ్స్, చెరూబిమ్కి 4 వింగ్స్. ఇవి కాకుండా 4th సెట్ ఆర్కేంజల్స్. ఆర్కేంజల్స్లో లూసిఫర్ ఒకడు, గ్యాబ్రియల్ ఒకడు, మికాయల్. ఈ లూసిఫర్ కింద 1/3, గ్యాబ్రియల్ కింద 1/3 ఏంజల్స్ ఉంటారు. వీళ్ళకొక్కళ్ళకి వింగ్స్ ఉండవు. మళ్ళీ వీళ్ళు ముగ్గురికి వింగ్స్ ఉంటాయి. సో వింగ్స్ ఉన్న ఏంజల్స్ సెట్ 4. ఒకళ్ళేమో చెరూబిమ్, సెరాఫిమ్, లివింగ్ క్రీచర్స్, ఆర్కేంజల్స్. వీళ్ళందరికీ వింగ్స్ ఉంటాయి. వింగ్స్ లేని ఏంజల్స్ ఒక సెట్ ఉంటారు. వీళ్ళు 1/3 ఏమో లూసిఫర్ కింద, 1/3 గేబ్రియల్ కింద, 1/3 మికాయల్ కింద ఉన్నారు. ఈ లూసిఫర్ వీళ్ళు పడిపోయారు. సో వాళ్ళంతా ఇంటాక్ట్, దేవుని ఆర్మీ పరలోకంలో. సో మనకి ఈ బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి. అయితే మనిషికి ఒక బిలీవర్ ఉంటే బిలీవర్ పొజిషన్ ఎట్లా ఉంటుంది అంటే, బిలీవర్ పొజిషన్ ఎట్లుంటుందంటే, ఒక సైడ్ ఏమో అన్సేవ్డ్ సోల్స్ ఉంటాయి. ఈ అన్సేవ్డ్ సోల్స్ దగ్గర ఆయన ఎట్లుండాలా? దేవుని యొక్క విట్నెస్గా ఉండాలా? అప్రోచ్ ఎట్లుండాలా? సింపుల్గా ఉండాలా? దట్స్ వాట్ వీ వర్ లెర్నింగ్. అప్రోచ్ ఏమో సింపుల్గా ఉండాలా? ఇది ఒక సైడ్ బిలీవర్కి. ఇంకో సైడ్ అన్సీన్ ఫోర్సెస్ ఉన్నాయి. లేకపోతే ఫోర్సెస్ అనొచ్చు, లేకపోతే దేవుని. దీంట్లో ఎవరెవరు ఉన్నారంటే, దేవుడికి సంబంధించిన ఆర్మీ ఉంది, సైతాన్ గడికి సంబంధించిన ఆర్మీ ఉంది. సో బిలీవర్ అనే వాడి పొజిషన్ ఎట్లుంటుందంటే, వీడికి వీళ్ళతో డీలింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైము వీళ్ళతో డీలింగ్ ఉంటుంది. సో ఎఫిషియన్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ మాట్లాడతాడు పాలు. కొరింథియన్స్లో దేని గురించి మాట్లాడాడు? సింప్లిసిటీ ఆఫ్ ద గాస్పెల్ టు ద అన్సేవ్డ్ సోల్స్ గురించి మాట్లాడాడు. సో అన్సేవ్డ్ సోల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనిషి, లేకపోతే బిలీవర్ అనేవాడు సింపుల్గా ఉండాలి. అంటే వాడు మెసేజ్ చాలా సింపుల్గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు విజ్డమ్ ఉందని అనుకుని ఏమయ్యారు? ఫూల్స్ అయ్యారు. కాబట్టి దేవుడు వీళ్ళు విజ్డమ్ని క్యాన్సిల్ చేయడానికి ఫూలిష్నెస్తో దేవుడు వీళ్ళని సేవ్ చేయాలని దేవుడు ప్లాన్ చేశాడు. సో ఇక్కడ బిలీవరు అన్సేవ్డ్ సోల్స్ని ట్యాకిల్ చేసేటప్పుడేమో త్రూ ద సింప్లిసిటీ ఆఫ్ ద మెసేజ్ ఉంటుంది. అయితే ఈ అన్సీన్ ఫోర్సెస్ దగ్గరికి వచ్చేటప్పటికేమో బిలీవర్తో దేవుడికి ఒక పని ఉంది. ఎఫిషియన్స్ 3rd చాప్టర్, ఓకే 3rd చాప్టర్ 10th verse చూడండి. Ephesians 3rd chapter 10th verse. God's purpose was to show His wisdom in all its rich variety to all the rulers and authorities in the దేవుని విజ్డమ్ అంటే మ్యానిఫోల్డ్ విజ్డమ్ అని ఉంటుంది. ఇన్ రిచ్నెస్. ఇది ఎవరికి చూపించాలా? చదువునా? To all the rulers and authorities in the heavenly realm. Rulers and authorities in heavenly realms. సో హెవెన్లీ రెల్మ్స్లోనేమో దేవుని విజ్డమ్ని మేనిఫెస్ట్ చేయాలా, చూపించాలి మనం. ఆ విజ్డమ్లో ఉన్న రిచ్నెస్ని, ఆ విజ్డమ్లో ఉన్న మ్యానిఫోల్డ్ అంటే నానా విధమైన జ్ఞానాన్ని ఏమో వీళ్ళకి మనం చర్చ్ ద్వారా చూపించాలి. ఒక చర్చ్లో ఉన్న బిలీవర్ పని. అట్ ద సేమ్ టైమ్ వరల్డ్లోకి వచ్చేటప్పటికేమో, అన్సేవ్డ్ సోల్స్లోకి వచ్చేటప్పుడేమో సింప్లిసిటీతో వీళ్ళకి దేవుని సత్యాన్ని చూపించాలి. చూడండి, 2 డిఫరెంట్ టాస్క్స్. ఈ అన్సీన్ వరల్డ్లోకి వచ్చేటప్పుడేమో అథారిటీస్కి, ప్రిన్సిపాలిటీస్కి, హెవెన్లో ఉన్న అథారిటీస్, ప్రిన్సిపాలిటీస్కి ఉన్నప్పుడు దేవుని విజ్డమ్, దాంట్లో ఉన్న రిచెస్, దాంట్లో ఉన్న మ్యానిఫోల్డ్ మేనిఫెస్టేషన్ వీళ్ళకి చూపించాలా. అంటే ఇక్కడ వైజ్ ఉండాలా, టోటల్ విజ్డమ్ మేనిఫెస్టేషన్ ఉండాలా.
అంటే టాప్ ఇంటలెక్చువల్ టైప్లో ఇక్కడ వీళ్ళతో హ్యాండిల్ చేయాలి. అదే మళ్ళీ అన్సేవ్డ్ సోల్స్ దగ్గరికి వచ్చేటప్పుడేమో గాస్పుల్లో ఉన్న సింప్లిసిటీతో వాళ్ళని ట్యాకిల్ చేయాలి. సో ఏది కొంచెం అటు ఇటు మిస్ అయినా మన టాస్క్ మిస్ అవుతాం. చూడండి ఇదే మాట మళ్ళీ కొలేషన్స్ ఫస్ట్ చాప్టర్కి వెళ్ళండి. కొలేషన్స్ ఫస్ట్ చాప్టర్కి వెళ్ళండి. 3rd verse నుంచి చదవండి. We always pray for you and we give thanks to God the Father of our Lord Jesus Christ. For we have heard that you trust in Christ Jesus and that you love all of God's people. చూడండి ఇదే ఎగ్జార్టేషన్ వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. ఎవరికి? ఎఫిషియన్స్కి. మీ ఫెయిత్లో మీ ఫెలో బిలీవర్స్ మీద మీకున్న ప్రేమను బట్టి మేము థ్యాంక్స్ చెప్తున్నానని చెప్తా. ఎఫిషియన్స్ 1:17 లాస్ట్ వీక్ చెప్పిన దాంట్లో ఉన్నాడు, ఐ ప్రే సచ్ దట్ యూ విల్ హ్యావ్ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ అన్నాడు. మళ్ళీ కొలేషన్స్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏమని మాట్లాడుతున్నాడు? ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్ దే విషయంలో సిన్స్ వీ హర్డ్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్ అండ్ ఆఫ్ ద లవ్ విచ్ యూ హ్యావ్ టు ఆల్ ఆఫ్ ద సెయింట్స్ అన్నాడు. చదువునానా? You do this because you are looking forward to joys of heavens. ఆగండి. ఎందుకు అట్లా ఉంటున్నారు? విశ్వాసాన్ని చూసి ఆనందపడుతున్నాడు పాలు. ఎందుకంటే ఫర్దర్గా మళ్ళీ విశ్వాసం అన్న మాట మనకు ఉపయోగపడుతుంది. విశ్వాసాన్ని చూసి ఆనందపడుతున్నాడు. తోటివారితో వాళ్ళు చూపించే ప్రేమను బట్టి ఆనందపడుతున్నాడు. ఎందుకు ఆనందపడుతున్నాడు? ఫర్ ద హోప్ విచ్ ఈజ్ లేడ్ అప్ ఫర్ యూ ఇన్ హెవెన్ వేర్ ఆఫ్ యూ హర్డ్ బిఫోర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పుల్ అన్నాడు. ఎందుకు చేస్తున్నారు ఈ పనులు అంటే చదువునానా 5th verse ఇంకొకసారి. You do this because you are looking forward to the joys of heaven as you have been ever since you first heard the truth of the good news. తెలుగులో చూడండి, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గురించి బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందే వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించు. ఓకే కానీ తెలుగులో ఒక మాట మిస్ అయింది, గమనించరా? మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీకు ఇంతకు ముందే. కానీ ఇంగ్లీష్లో ఏమని చూడండి, ఫర్ ద హోప్ విచ్ ఈజ్ లేడ్ అప్ ఫర్ యూ ఇన్ హెవెన్ అని ఉంది. ఆ నిరీక్షణ ఎక్కడ ఉంది? యాక్చువల్గా పరలోకంలో ఉంది. పరలోకంలో ఉన్న నిరీక్షణ అన్న మాట తెలుగులో మిస్ అయింది. పరలోకం అన్న మాట మిస్ అయిందా లేదా? చూడండి, అక్కడ ఉందా పరలోకం అన్నమాట? తెలుగులో లేదు, ఇంగ్లీష్లో అయితే. సో ఫెయిత్ అనేది, ఈ హోప్ అనేది ఎక్కడ దేని మీద ఉన్నదని పరలోకంలో వాళ్ళకి ఉంచింది అనమాట. చదువు నాన్న 6th verse నుంచి చదువు. This same good news that came to you is going out all over the world. ఈ గుడ్ న్యూసే ఈజ్ గోయింగ్ అవుట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బేరింగ్ మచ్ ఫ్రూట్ అని రాస్తాడు. చదువు నాన్న. It is changing lives everywhere just as it changed yours. That ఏ గుడ్ న్యూస్ అది? గుడ్ న్యూస్. ఎటువంటి గుడ్ న్యూస్ అంటే దీంట్లో ఏముంటుంది? హోప్ విచ్ ఈజ్ లేడ్ ఇన్ హెవెన్. హెవెన్లో ఉన్న నిరీక్షణకు సంబంధించిన ఈ సువార్త ప్రపంచం అంతట్లో ఏం చేస్తుందంట? అనేక మందిని మారుస్తుందంట. దేవుడు ఆశించిన ఫలాన్ని తీసుకొస్తుంది. గమనించండి, మేము చెప్పిన సువార్త కాకుండా వేరొక సువార్త అని పాలు కూడా అన్నాడు. సో వీళ్ళు చెప్పిన సువార్తలు ఏముంది? నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఎక్కడ ఉంచబడింది? పరలోకంలో ఉంచబడింది. ఈ గుడ్ న్యూస్లో హోప్ ఉంది. ఆ హోప్ విచ్ ఈజ్ లే డౌన్ ఇన్ హెవెన్ అని ఉంది. సో దిస్ గుడ్ న్యూస్ ఇన్ విచ్ ద హోప్ ఈజ్ లే డౌన్ ఇన్ హెవెన్, ఆ గుడ్ న్యూస్లో ఏం చేస్తుంది? ఇట్ ఈస్ బేరింగ్ మచ్ ఫ్రూట్ అని రాస్తున్నాడు. ఓకే, చదువునానా. అండ్ యూ ఆల్సో లెర్న్డ్ it is changing lives everywhere just as it changed yours that very first day you heard and understood the truth about God's great kindness to sinners. Continue. Okay. Epaphras, our much loved co-worker, was the one who brought you the good news. He is Christ's faithful servant and he is helping us in our place. He is the one who told us about the great love for others that the Holy Spirit has given you. So we have
continued praying for you ever since we first heard about you. We ask God to give you a complete understanding of what He wants to do in your lives. And we ask Him to make you wise with spiritual wisdom. Then you may... Okay. Then the way you live will always honor and please the Lord. And you will continually do good. Okay. Increasing in the kind things for others. ఓకే, గమనించండి అక్కడ ఏమంటున్నాడు. ఫర్ దిస్ కాజ్, 9th verse చూడండి. ఫర్ దిస్ కాజ్ వి ఆల్సో సిన్స్ ద డే వి హర్డ్ ఇట్ డు నాట్ సీజ్ టు ప్రే ఫర్ యూ. ఎందుకు? వాళ్ళు ఇటువంటి సువార్తను అంగీకరించి దాంట్లో ఎస్టాబ్లిష్ అవుతున్నారు కాబట్టి. ఫర్ దిస్ కాజ్ ఏమంటున్నాడు? వి ఆల్సో సిన్స్ ద డే వి హర్డ్ ఇట్ డు నాట్ సీజ్ టు ప్రే ఫర్ యూ అండ్ టు డిజైర్ దట్ యీ మైట్ బి filled with the knowledge of His will in all wisdom and spiritual understanding. మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టుగా ఏమంటున్నాడు? బికాజ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ గాస్పల్ అండ్ బికాజ్ దిస్ గాస్పల్ ఈజ్ బేరింగ్ ఫ్రూట్ ఇన్ యువర్ లైఫ్. అర్థమవుతుందా? మీరు సువార్తను అంగీకరించారు కాబట్టి ఈ సువార్త మీ జీవితంలో తగు ఫలాన్ని ఫలిస్తుంది కాబట్టి. ఏంటి ఆ ఫలం? దేవుని యందు విశ్వాసం, తోటివారి యందు ప్రేమ, ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ లవ్ టువర్డ్స్ ద బ్రదరన్. సో ఈ విశ్వాసము మీరు విన్న ఈ సువార్త మీకు ఫ్రూట్ ఇస్తుంది కాబట్టి నేను కంటిన్యూస్గా మీ కొరకు ఆపకుండా ప్రేయర్ చేస్తున్నాను అన్నాడు. దేనికోసం? విజ్డమ్ కోసం, ప్రాపర్ అండర్స్టాండింగ్ కోసం. ఆ విజ్డమ్ ఎందుకు? దేవుని విల్లు మనకు కంప్లీట్గా అర్థమవుతుందని. సో దేవుడు మనిషిని ఒక బిలీవర్ని తయారు చేస్తున్నాడు అంటే, ఏర్పాటు చేసుకున్నాడంటే వాడికి సంఘంలో దేవుని వర్క్ ఉంటుంది, హెవెన్లీ రెల్మ్స్లో దేవుని వర్క్ ఉంటుంది. గమనించండి, వీ హ్యావ్ టు వర్క్ ఇన్ 2 areas, వన్ ఇన్ ద వరల్డ్ అండ్ వన్ ఇన్ ద హెవెన్లీస్. రెండిట్లో ఉంటుంది మన వర్క్. ఒకటి లోకంలో, ఇంకోటి పరలోకానికి సంబంధించిన అంధకార శక్తులు ఎదురు మనం యాక్చువల్గా మన వర్క్ ఉంటుంది. సో వీ నీడ్ టు, సో ఎప్పుడైతే సువార్త వచ్చిందో ఈ సువార్తతో ఆగిపోవట్లేదు. ఈ బిలీవర్కి దేవుని విల్ అనేది కంప్లీట్గా తెలియాలని నేను మీకు విజ్డమ్ అండర్స్టాండింగ్ రావాలని ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఇదే ప్రేయర్ ఎఫీషియన్స్ 1:17లో ఎఫీసీ చర్చ్ కోసం ప్రార్థన చేశాడు. ఇక్కడ కొలసీ సంఘం కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి అన్న 20 చదువు కంటిన్యూ చేయండి. ఏమంటున్నాడు చూడండి అక్కడ నెక్స్ట్. We also pray that you ఆగండి. That ye might walk worthy, 10th verse, of the Lord, unto all pleasing, being fruitful in every good work and increasing in the knowledge of God అన్నాడు. 9, 10, 12 దాకా తెలుగులో చదువుదామా? అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తము సంపూర్ణముగా గ్రహించువారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలువారగునట్లు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలన నేను దేవుణ్ణి బతిలాడుకుంటాను. ఎంత పెద్ద ప్రేయర్ చూడండి పాయింట్స్. సో చూద్దాం 10th verse ఇంగ్లీష్లో. దట్ యీ మైట్ వాక్ వర్దీ ఆఫ్ ద లార్డ్ అంటు ఆల్ ప్లీజింగ్ అన్నాడు. అంటే దేవుడిని అన్ని విషయాల్లో ప్లీజ్ చేస్తా, దేవునికి ఇష్టమైన నడక మనం నడిచేటట్టు. బీయింగ్ ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్, మనం చేసే ప్రతి మంచి పనిలో ఫ్రూట్ఫుల్గా ఉండేటట్టు. అండ్ ఇంక్రీజింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అన్నాడు. దేవుని యొక్క జ్ఞానంలో ఎదుగునట్లు అన్నాడు. నెక్స్ట్ అన్నాడు చూడండి, స్ట్రెంగ్థెన్డ్ విత్ ఆల్ మైట్ అకార్డింగ్ టు హిస్ గ్లోరియస్ పవర్ అంటూ ఆల్ పేషెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్ అన్నాడు. చూడండి ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఉంది 11th verseలో. స్ట్రెంగ్థెన్డ్ విత్ ఆల్ మైట్. ఇంకో వర్షన్ చదువునా 11th verse. We also pray that you will be strengthened. We also pray, దగ్గర పెట్టుకుందాం. We also pray that you will be strengthened.
with his glorious power, with his glorious power, so that you will have all Ah. the patience and Ah. endurance you need. ఎందుకు పవరు? దేవుని యొక్క బలంతో ఎందుకు నింపబడాలి? ఎటువంటి బలం? అంటే గాడ్స్ పవర్ గురించి చాలా ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని అంటే చాలా చాలా బలంగా చెబుతుంది. దేవుని శక్తి మీ మీదకి వస్తుంది. దేవుని శక్తి మన మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? శక్తి దేవుని శక్తి మన మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? సఫరింగ్లో మనం ఓర్చుకోవడానికి బలాన్ని ఇస్తుంది. అంటే బాగా శక్తి మీ మీదకి వచ్చింది అనుకోండి, అంటే అర్థం ఏంటి? మన ఉఫ్ అంటే జనాలు ఎగిరిపోతారని కాదు, మనకు చాలా పెద్ద కష్టం ఉన్నట్టు ఆ కష్టంలో ఓర్చుకోవడానికి దేవుని యొక్క శక్తి మన దగ్గర. మళ్ళీ ఇంకోసారి చదివినాను 11th verse. We also pray that you will be strengthened with his glorious power. We also pray that we'll be strengthened with his glorious power. So that చూడండి పవర్ ఎందుకో చూడండి. So that you will have all the patience you will have all the patience and endurance. ఓర్పు సహనం. ఓర్పు దీర్ఘశాంతం అని ఉంది తెలుగులో. ఉట్టి సహనం అని లేదు. సహించుకోవడం అంటే ఒక అరగంట ఒక గంట సహించుకోవడం కాదు. దీర్ఘశాంతం అంటే లాంగ్ సఫరింగ్ అని. ఎందుకు వస్తుందంటే దేవుని శక్తి మన మీదకి. ఎందుకు? పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గమనించండి, యేసు ప్రభు హోలీ స్పిరిట్ లాట్ పవర్తో నింపబడ్డాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇమీడియట్గా శోధింపబట్టడానికి వెళ్ళి శోధాన్ని తట్టుకోవడానికి ఆయన దగ్గర ఏమైంది? ఒంట్లో శక్తి లేదు, నీరసం అయిపోయాడు. 40 రోజులు ఏం తినలేదు. కానీ సైతాన్ని మాత్రం ఎదిరించి ఓర్చుకుని నిలబట్టడానికి ఆయన దగ్గర శక్తి ఉంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? హోలీ స్పిరిట్ లాడ్. అందుకే సువార్తని వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పవర్ ఆఫ్ గాడ్ అనేది దేవుడు మనకు ఎందుకు ఇస్తారంటే, వెన్ గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు బి స్టిల్ మోర్ పేషెంట్ అండ్ సఫరింగ్, లాంగ్ సఫరింగ్ కదా. మనం ఓర్చుకుని దీర్ఘకాలం సహించాల్సి వచ్చినప్పుడు దేవుని శక్తి మన మీదకి రిలీజ్ అవుతుంది. ఇఫ్ యూ ఫీల్ దట్ యూ ఆర్ రిసీవింగ్ అనాయింటింగ్ ఫ్రమ్ ద లార్డ్, నో దట్ యూ హ్యావ్ టు బీ పేషెంట్ అండ్ యూ హ్యావ్ టు సఫర్ లాంగ్ అని. మోస్ట్ అనాయింటెడ్ పర్సన్ ఎవరు? ఆ లెక్క ప్రకారం ఎవరైతే ఎక్కువ సహించుకుని ఎక్కువ దీర్ఘశాంతంతో ఉండాలో వాడిని అనాయింట్ చేసేది ఎవరు? దేవుడు కదా. ఎందుకు అనాయింట్ చేస్తాడు? అందరికంటే ఎక్కువగా సహించుకోవాల్సి వచ్చినప్పుడు అనాయింట్ చేస్తాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. చదువునాను, కంటిన్యూ చేయండి. May you be filled with joy, always thanking the Father who has enabled you to share in inheritance that belongs to God's holy people who live in the light. ఓకే, 28th verseకి వెళ్ళిపోండి. 28th verseకి వెళ్ళిపోండి. So everywhere we go, we tell everyone about Christ. We warn them and teach them with all the wisdom God has given us. For we went to present them to God, perfect in their relationship to Christ. ఓకే, యాక్చువల్గా దేవుడు నన్ను సేవలోకి పిలిచినప్పుడు కానీ నేను ఈ పరిచర్య చేయడానికి నా పిలుపు దేవుడు ఇచ్చింది ఈ వాక్యాల్లోనే ఉంది. 25 నుంచి 28 దాకా. దిస్ ఈజ్ వాట్ ఐ యాక్చువల్లీ డూ ఇన్ మై మినిస్ట్రీ. నా మినిస్ట్రీలో నేను చేసే పని ఏంటి అంటే, నా చర్చ్లో అయినా కానీ నా మినిస్ట్రీలో అయినా కానీ ఈ సంఘంలో అయినా కానీ, లేకపోతే నన్ను దేవుడు ఏ విషయాల మీద సేవ చేయమన్నాడంటే, చదువుతారు నన్ను ఒకసారి 25th verse నుంచి. God has given me the responsibility of serving His church by proclaiming His message in all its fullness to you Gentiles. To proclaim His message in all its fullness to you Gentiles. To the Gentiles అని. ఇది ఒక పని. This message was kept secret for centuries and generations past. But now it has been revealed to His own holy people. ఇది ఈ మెసేజ్ ఇంతకు ముందు కొన్ని జనరేషన్స్ వరకు ఇది మిస్టరీగా దేవుడు దాచిపెట్టాడంట. ఇది ఇప్పుడు ఆయన సొంత జనానికి ఏం చేస్తున్నాడు? దేవుడు బయలుపరిచాడంట. For it has pleased God to tell His people that the riches and glory of Christ are you in Gentiles. ఓకే, జెంటైల్స్ కావాల రిచెస్ అండ్ గ్లోరీ ఎవరిలో ఉంటాయి? క్రైస్ట్లో ఉంటాయి అని చెప్తా. చదువునా. Riches and glory are for you Gentiles. For this is a secret. Christ lives in you, and this is your assurance that you will share in His glory. నీలో ఉన్న క్రీస్తు దేవుని యొక్క
మహిమకు కారణభూతుడయ్యాడు అన్న విషయాన్ని మనం జెంటైల్స్కి చెప్పటం, ఇది జెంటైల్స్లో వర్క్. నెక్స్ట్ ఏంటి చూడండి. Everywhere we go, సో ఎవ్రీవేర్ వి గో, we tell everyone about Christ. We warn them and teach them with all the wisdom God has given us. so this is the work actually God has given to this church. We warn them and teach them With all the wisdom with all the wisdom God has given us. God has given us. For we want to present them to God, perfect in their relationship to Christ. సో దేవునితో అంటే క్రీస్తుతో ఉన్న రిలేషన్లో పర్ఫెక్ట్గా దేవుని ముందు మనుషుని నిలబెడటానికి సర్వవిధమైన జ్ఞానంతో వాళ్ళని కరెక్ట్ చేసి చెప్పటం యాక్చువల్గా మినిస్ట్రీలో పని. యాక్చువల్ ఇక్కడ కూడా ఇదే విజ్డమ్ గురించి ఉంది. 20th verse. Whom we preach, warning every man and teaching every man in all wisdom. ఎందుకు అంటే there is a lot of work that a believer should do. ఈ బిలీవర్ అనేవాడు చేయాల్సింది చాలా వర్క్ ఉంది కాబట్టి ఈ వర్క్లో మనిషి నిలబడాలి అంటే ఈ బిలీవర్ అనేవాడు మెచ్యూరిటీలోకి వెళ్ళాలి కాబట్టి ఏమని చెప్తున్నాడు ఇక్కడ పాలు? whom we preach, warning every man and teaching every man in all wisdom అన్నాడు, that we may present every man perfect in Christ Jesus. ప్రతి వ్యక్తిని దేవుని ముందు పర్ఫెక్ట్గా నించోబెడతాం కోసం వార్నింగ్ ఇస్తా, టీచింగ్ ఇస్తా. దేంట్లో? విజ్డమ్లో. ఎందుకంటే ఈ విజ్డమ్ అనేది సంపూర్ణంగా తెలిస్తేనే ఈ అన్సీన్ ఫోర్సెస్తో ఎట్లా బిహేవ్ చేయాలి బిలీవర్ అనేవాడు, అన్సేవ్డ్ సోల్స్తో ఎట్లా బిలీవ్ చేయాలి బిలీవర్ అనేవాడు అనేది వీడికి అర్థం వస్తుంది. అంత మెచ్యూరిటీలోకి మనిషి అనేవాడు ఎదగాల. అందుకే Hebrews 6 ఏమన్నాడంటే పాలు ఈ ఫౌండేషనల్ కోర్సులను మళ్ళీ వేయకుండా లెట్ us వాక్ ఇన్ టు మెచ్యూరిటీ అన్నాడు. చూడండి Hebrews 6th chapter చూడండి, 1st verse నుంచి చదవండి. So let us stop going over the basics of Christianity again and again. చూడండి, let us stop going over the basics of Christianity again and again. Let us go on instead and become mature in our understanding. సో మెచ్యూరిటీలోకి ముందుకు వెళ్దాం అంటున్నాడు. మనం ఆలోచనలో అంటే రైట్ అండర్స్టాండ్ అవగాహనలోకి మెచ్యూరిటీలోకి ముందుకు వెళ్దాం అన్నాడు. చదువునా? Surely we don't need to start all over again with the importance of turning away from evil deeds. So repentance from evil deeds first foundation, and placing our faith in God. Faith in God and second foundation. You don't need further instructions about baptisms. Doctrine of baptisms and third instruction. The laying on of hands. Laying of hands అనేది fourth. The resurrection of the dead. Resurrection of dead. And eternal judgment. Eternal judgment. ఈ 6 అనేది క్రైస్తవ జీవితానికి ఫండమెంటల్ కాన్సెప్ట్స్. ఫస్ట్ ఏంటి? రిపెంటెన్స్. రెండోది ఏంటి? ఫెయిత్. మూడోది ఏంటి? డాక్ట్రిన్ ఆఫ్ బ్యాప్టిజమ్స్. నాలుగవది ఏంటి? లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్. ఐదవది ఏంటి? రిజరెక్షన్. ఆరవది ఏంటి? ఎటర్నల్ జడ్జిమెంట్. ఈ ఫౌండేషన్స్ మళ్ళా వేయకుండా ఇంతకంటే మనం ముందుకు వెళ్ళి లెట్ us attain పర్ఫెక్షన్ అంటున్నాడు. మెచ్యూరిటీలోకి మనం వెళ్ళాలని పాలు రాస్తున్నాడు. ఎందుకంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఎప్పుడు వస్తాయి మనిషికి అంటే బిలీవర్ అనేవాడు లోకంలోంచి దేవుడు రక్షించినప్పుడు వాటిలో పునాది పడుతుంది. కానీ అక్కడ నుంచి ఈ బిలీవర్ అనేవాడు దేవుని యొక్క జ్ఞానంలో ఎదగాల్సిన అవసరము ఉంది. ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే అంధకార శక్తులతో మధ్యాకార శక్తులతో ఎట్లా డీల్ చేయాలో, రక్షణ లేని ఆత్మలతో ఎట్లా డీల్ చేయాలో ఈ మెచ్యూరిటీ, ఈ జ్ఞానం ఇచ్చే మెచ్యూరిటీని బట్టి మనిషికి అర్థమవుతుంది. సో ఈ సోఫియా అనేది, ఈ విజ్డమ్ అనేది మనిషికి చాలా అవసరం. నేను ఇది ఒక్కటి చదివి క్లోజ్ చేద్దాం. ఒకసారి చూడండి, కొలెషన్స్ వెనక్కి వెళ్ళిపోండి. 2nd chapter, కొలెషన్స్ 2nd chapter, first verse నుంచి. I want you to know how much I have agonized for you and for the church at Laodicea. ఫస్ట్లో ఈ లెటర్ రాసినప్పుడు కొలసీ సంఘం, లవదోకియా సంఘం ఒకే రేంజ్లో ఉన్నాయి. కానీ ప్రకటన గ్రంథం రాసే టైంకి లవదోకియా సంఘం ఏమైపోయింది? యాక్చువల్గా పాల్ వాజ్ వార్నింగ్ ద చర్చ్ ఆఫ్ లవదోకియా. యాక్చువల్గా ఇది ఫస్ట్ నుంచి జరుగుతుంది. కొలెషన్స్కి రాసే టైంలోనే వాళ్ళకు కూడా ఇమీడియట్గా అదే మాట రాస్తున్నాడు. మీరు 5 times కొలేషన్స్, ఈ బుక్ ఆఫ్ కొలేషన్స్లో లేకపోతే లెటర్ ఆఫ్ కొలేషన్స్లో ఈ లవదోకియా సంఘం గురించి రాసి ఉంటుంది. వీళ్ళకి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ దీనికి చెప్పాడు ఈ చర్చ్కి పాలు. కానీ
ఈ చర్చ్ మిస్ అయిపోయింది, యేసు ప్రభుని బయట పెట్టి వీళ్ళు లోపల తలుపేసుకుని జీవించే స్టేట్లోకి వెళ్ళిపోయారు. చదువునానా. And for many other friends who had never known me personally, my goal is that they will be encouraged and knit together by strong ties of love. I want them to have full confidence because they have complete understanding of God's secret plan, which is Christ himself. In him lie hidden all the treasures of wisdom and knowledge. దీని గురించి వాళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉందని రాస్తున్నాడు చూడండి పాల్. సెకండ్ వర్స్ మళ్ళీ ఇంకొకసారి చదువునానా. దట్ దేర్ హార్ట్స్ మైట్ బి కంఫర్టెడ్ బీయింగ్ నిట్ టుగెదర్ ఇన్ లవ్ అండ్ అండ్ టు ఆల్ రిచెస్ ఆఫ్ ద ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ హూమ్ ఆర్ హిడ్ ఆల్ ద ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అన్నాడు. సో ఈ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ని తెలుసుకోవాలంటే మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇదంతా ఎక్కడ దొరుకుతుంది? ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? ఇవన్నీ మ్యూచువల్లీ చూడండి, ఎంత మ్యూచువల్గా ఒకదానికొకటి రిలేషన్లో ఉంటాయి. ఏంటంటే అది గాడ్ ఉన్నాడు, మ్యాన్ ఉన్నాడు. మనిషికి దేవుడికి మధ్యలో రిలేషను. ఈ రిలేషన్లో ఏముంటుంది? విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఈ రెండు మ్యూచువల్. ఈ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ కావాలి అంటే దేవుడి గురించి మనకేం ఉండాలా? రిలేషన్ ఉండాలా దేవునితో. దేవునితో రిలేషన్ ఉన్నప్పుడు మనకేముంటుంది? విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. గాడ్ హ్యాడ్లో ఎవరెవరు ఉన్నారు? ఫాదరు, సన్, హోలీ స్పిరిట్ కదా. సో ఈ ముగ్గురు కలిస్తే గాడ్, ముగ్గురు కలిస్తే గాడ్. ఇది ట్రినిటీ కాన్సెప్ట్. ఓకే, వీళ్ళతో మనకి రిలేషన్ బట్టి మన విజ్డమ్, మన అండర్స్టాండింగ్ యాక్చువల్గా ఆధారపడి ఉంటుంది. ఇదే మాట నేను మీకు రాస్తున్నాను, లౌదోకియా సంఘం వాళ్ళకి రాస్తున్నాను. మీకు తెలిసినట్టు వాళ్ళకు కూడా ఈ సత్యం తెలుసు అంటాడు పాల్. సో ఈ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ చాలా అవసరం కాబట్టి విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్, ఈ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ మనకు బాగా రావాలంటే మనం దేంట్లో ఎస్టాబ్లిష్ అవ్వాలా? దేవుని రిలేషన్లో ఎస్టాబ్లిష్ అవ్వాలా. దేవుని రిలేషన్లో ఎస్టాబ్లిష్ అయితే మనకేమొస్తుంది? విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. సో ఇది యాక్చువల్గా వాలంటీర్గా దేవుడిచ్చే గిఫ్టా అంటే దేవుడిచ్చిన గిఫ్టే. కానీ ఈ గిఫ్ట్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనిషి దేవునితో రిలేషన్ని మెయింటైన్ చేసుకోవాలన్న డిజైర్ మీద ఆధారపడి ఉంటుంది. పాల్కి అన్ని విషయాలు ఎట్లా తెలుసు? పాల్కి ఇన్ని విషయాలు ఎట్లా తెలుసు? బికాస్ పాల్ was desperate to have that relation with God. సో దేవునితో మనం రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలన్న డెస్పరేషన్లో నుంచి ఈ విజ్డమ్, ఈ అండర్స్టాండింగ్ అనేది మనిషికి ఇవ్వబడుతుంది. తప్పిక నీకు ఎంత థర్స్ట్ ఉంటే దేవుడు నిన్నంతా ఫిల్ చేస్తాడు. ఈ రిలేషన్ నీకు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో నీకేమొస్తుంది తెలుసా? రెవరెన్షియల్ ఫియర్ వస్తుంది. యాక్చువల్గా దేవునితో రిలేషన్, అవునా కదా, భయంతో కూడుకున్న భక్తి. అండ్ ద ఫియర్ ఆఫ్ God is the beginning of all wisdom. దేవునితో రిలేషన్ నీకు ఎస్టాబ్లిష్ అవుతుందంటే నీలో వచ్చే చేంజ్ ఏంటి తెలుసా? దేవుడు అంటే భయం పెరుగుతుంది. ఎలాంటి భయము? రెవరెన్షియల్ ఫియర్, భక్తితో కూడుకున్న భయం పెరుగుతుంది. మనలో ఈ ఫియర్ తగ్గుతుంది అనుకోండి, అంటే మనం దేంట్లోంచి ఇదైపోతున్నట్టు, గౌరవం దేవుని మీద ఉన్న ఆ భయం పోతుంది అంటే రిలేషన్లు పలచబడుతున్నట్టు. దేవునితో రిలేషన్లోకి వచ్చే కొంది మనకేం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది? గమనించండి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే కొంది ప్రధాన యాజకుడికి భయం పెరిగేది లోపల. ఇది యాక్చువల్గా మామూలు ఫియర్ కాదు, ఇది రెవరెన్షియల్ ఫియర్. దేవుణ్ణి తెలుసుకునే కొంది పీటరు దగ్గరికి వేసి వచ్చాడు, బోటును కొంచెం లోపలికి బానిమన్నాడు. పీటర్ లోపలికి బానిచ్చాడు. ఏసీ వెళ్ళి బోట్లో కూర్చున్నాడు. పీటర్ పట్టించుకోలేదు. యేసు ప్రభు జనాలతో మాట్లాడాడు, అప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు.
అంటే కొంత కొంత అర్థమై ఉంటుంది నాకు తెలిసి పీటర్కి. వాళ్ళు రాత్రి అంతా ట్రై చేశారు, దొరకలేదు. దేవుడు రైట్ సైడ్ ఏమన్నాడు, వేసాడు చేపలు పట్టిని. ఇమ్మీడియట్గా పీటర్ ఏమన్నాడు చెప్పండి, ఇమ్మీడియట్గా ఏమన్నాడు చెప్పండి, ప్రభా నువ్వు పరిశుద్ధుడు, నాకు ఏం పని అన్నాడు. గమనించండి, అది మీరు చదవండి బైబిల్లో. పీటర్ నువ్వు పరిశుద్ధుడు, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోమన్నాడు, నేను సరైనోడు కాదన్నాడు. ఐజయా ఈ ఫస్ట్ 6 చాప్టర్స్ చాలామందికి చాలా వార్నింగ్స్ ఇస్తాడు దేవుడి గురించి. దర్శనం ఓపెన్ అవుతుంది, దేవుడిని చూస్తాడు, దగ్గరగా దేవుడు చెప్పే మాటలు వింటాడు. ఇమ్మీడియట్గా ఏమంటాడు తెలుసా, దేవుడిని చూసినప్పుడు దేవుడిని దగ్గర అయ్యకుండా ఏమంటాడు, ప్రభా నాకు అపవిత్రమైన పెదాలు ఉన్నాయి, నేను యోగ్యుడిని కాదంటాడు. ఎప్పుడైతే దేవునిలో రిలేషన్లో మనం ఎస్టాబ్లిష్ అవుతుంటామో దానికి మీటర్ ఏంటి తెలుసా, రెవరెన్షియల్ ఫియర్ పెరుగుతుంది. మన పక్కన వాళ్ళతో మన రిలేషన్లో హంబుల్నెస్ వస్తుంది. ఈ ఫియర్ కరెక్ట్గా ఉంటే ఇక్కడ హంబుల్నెస్ ఉంటుంది. ఎందుకు, నేను ఉట్టి వేస్ట్ అని నాకు తెలిసిపోతూ ఉంటుంది. సో పక్కనోడితో కంపేర్ చేసుకున్నప్పుడు నేను ఎప్పుడు హంబుల్గానే ఉంటాను. ద మోర్ యు కమ్ క్లోజ్ టు ద లార్డ్, ద మోర్ వర్స్ అంటే ద మోర్ వర్స్ యూ విల్ ఫీల్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. అన్వర్దినెస్ వచ్చేస్తుంది, చాలా అన్వర్దినెస్ వచ్చేస్తుంది. పాల్ లెటర్స్ రాయడం మొదలుపెట్టినప్పుడు నేను రోమన్ సిటిజన్ని, నాకు ఇవన్నీ కానీ నేను ఇట్లా ఎంచుకుంటున్నాను, నేను అట్లా చేస్తున్నాను అన్నాడు. ఆయన లైఫ్లో చివరికి వచ్చినప్పటికి ఏమన్నాడు తెలుసా, ఐఎమ్ లీస్ట్ అమంగ్ ఆల్ ద సిన్నర్స్ అన్నాడు. పాపులందరిలో కంటే అదముండి అన్నాడు. దట్ వాజ్ యాక్చువల్ సిచ్యువేషన్. మన రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుందంటే రెవరెన్షియల్ ఫియర్ పెరుగుతుంది. ఎందుకంటే దేవుల్లో ఉన్న హోలీనెస్ ఏంటో, దేవుల్లో ఉన్న ప్యూరిటీ ఏంటో, దేవుల్లో ఉన్న మంచితనం ఏంటో, ఆయన శక్తికి ఆయనకున్న ప్రేమకి ఆ రెండు కాంబినేషన్ చూస్తే రెండు కాంట్రాస్ట్. పవర్ ఉన్నోడికి జనరల్గా లవ్ ఉండదు, లవ్ ఉన్నోడికి జనరల్గా పవర్ పనిచేయదు. బాగా ప్రేమించే తండ్రి కొడుకు మీద అధికారాన్ని చూపించలేడు, అధికారం చూపించదలుచుకున్నప్పుడు ప్రేమను చూపించలేదు. ఈ రెండు కాంట్రాస్ట్ ఇష్యూస్. యేసుప్రభు అంత కాంట్రాస్ట్లోనే నడిచాడు. ఎవరు వచ్చారు, ఆయనేమో హోలీ, ఎవరితో ఫ్రెండ్షిప్ చేశాడు, సిన్నర్స్తో అందరికి అదే అర్థం కాదు యేసుప్రభులో ఉన్న కాంట్రాస్ట్. ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ యాక్చువల్గా ఈజ్ వాట్ ఈస్ ట్రినిటీ. మనిషి ట్రై చేసేది అది. అందుకే యూనివర్సిటీ కోర్సెస్ అల్టిమేట్ అయిపోతాయి. యూనివర్సిటీ అంటే ఏంటి, వర్సటైల్గా ఉన్న వాటిని యూనిఫై చేయడం. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ as యూనివర్సిటీ. కామన్ అండర్స్టాండింగ్లోకి రావడం. సో ఎప్పుడైతే దేవునిలో ఉన్న ఎక్స్ట్రీమ్ క్వాలిటీస్ ఉంటాయి, హీఈస్ ఆల్ పవర్ఫుల్, అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఆల్ లవింగ్. ఆ ప్యూరిటీ ఇన్ లవ్, ఆ మైటీ ఇన్ పవర్ మనిషి ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతాడో దగ్గర నుంచి, మనిషికి దేవునికి దగ్గరయ్యే కొంత ఏమైపోతాడంటే అంత అన్వర్దిగా వాడు ఫీల్ అయిపోయి దేవుడు అంటే రెవరెన్షియల్ ఫియర్ పెరుగుతుంది. రిలేషన్ పెరిగిందంటే ఇది పెరుగుద్ది, మన తోటి వారి ముందు మనం హంబుల్ అయిపోతాం. ఈ ఫియర్ ఆఫ్ గాడ్ విల్ బ్రింగ్ ఇన్ విజ్డమ్. విల్ జస్ట్ ప్రే. Father God, I give you glory, I give you praise, I give you honor, Lord Father God. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా